ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో కుంతీదేవి భర్త ఆజ్ఞ ప్రకారం దేవేంద్రుని ప్రార్థించి ఆయన అంశతో మహాపరాక్రమవంతుడైన పుత్రుని కోసం పాండురాజు కుంతి దేవేంద్రునికై తపస్సు ఆచరించారు. అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమై, పాండురాజా, అతి పరాక్రమవంతుడై బంధు శ్రేయస్సు ధర్మనిరతి గల పుత్రుడు జన్మిస్తాడు అని అనుగ్రహించారు. అప్పుడు కుంతీదేవికి ఉత్తర పల్గుని నక్షత్రంలో ప్రథమ పాదంలో శ్వేతవర్ణంలో దేవేంద్రుని అంశగా పుత్రుడు జన్మిస్తాడు. దేవదుందువులు మ్రోగుతాయి, ఆకాశం పుష్పవాన కురిపిస్తుంది. కార్తవీర్యార్జునుడి కంటే పరాక్రమవంతుడైన అతన్ని అర్జునుడు అని ఆకాశం నామకరణం చేసింది. ఇక అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుని తరువాత దుశ్శాసనుడు మొదలైన 100 మంది పుత్రులు, దుశ్శల అను ఒక పుత్రిక జన్మించారు. గాంధారి కుంతి పుత్రులను కనుట చూసి పాండురాజు 2వ భార్య అయిన మాద్రి కూడా తన అక్క కుంతి వలె పుత్ర సంతానమును కోరి దుర్వాస మహర్షి నుండి పొందిన వరాన్ని ఉపదేశించమనగా కుంతీదేవి ఆ మంత్రాన్ని మాద్రికి తెలియచేసింది.